నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం. నమస్తే అండి. గురుగారు, మే 14 నుంచి జూన్ 1, 2026 వరకు కూడా మిథున్ రాశిలోకి గురుగ్రహ సంచారం జరగబోతుంది. సో దీని కారణంగా తులారాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఓవరాల్ 12 నెలలు ఎలా ఉండబోతుంది వీళ్ళకి? మంచి ప్రశ్న అడిగారు. తులారాశి వారికి వచ్చేటప్పటికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే గురువు యొక్క స్థితి సప్తమంలోకి రజతమూర్తిగా మారబోతున్నాడు. రజతమూర్తిగా మారినటువంటి గురువు 3/4 వంతు ఈ రాశి వారికి ఎక్కువ శాతం అంటే 75% పాజిటివ్ రిజల్ట్స్ని ఇవ్వగలుగుతాడు. వాటితో పాటు ఈ రాశి వారికి బాగా కలిసి వచ్చేటువంటి కొన్ని గ్రహస్థితిలో ఉన్నటువంటి మార్పుల రీత్యా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ షష్టమంలోకి శని సంచారం జరిగింది. శని సంచారం షష్టమంలో జరుగుతున్నప్పుడు సువర్ణమూర్తిగా శని మారాడు అన్నమాట. అంటే సువర్ణమూర్తిగా శని, రజతమూర్తిగా గురువు, చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి. ఈ యొక్క గ్రహస్థితి ఇంచుమించు కొన్ని సంవత్సరాల క్రితం అంటే 2021, 22 సంవత్సరాల క్రితం ఈ రాశి వారికి వచ్చింది. కానీ మళ్ళీ తిరిగి అటువంటి గ్రహస్థితే ఇప్పుడు కలిసి రావటం అనేది ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. ముఖ్యంగా వృత్తిపరంగా బాగా అనుకూలంగా ఉంటుంది. నూతన గృహ కొనుగోలు, కొత్త గృహం కొనుక్కోవటం, వాహనం కొనుక్కోవటం, ఈ యొక్క విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి గ్రహస్థితి రీత్యా ముఖ్యంగా వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో వారికి ఆరోగ్యపరంగా హెల్త్ రికవరీ అనేది బాగా జరుగుతుంది. ఆరోగ్యపరంగా ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగడం అనేది ఒక మంచి పరిణామం. ఈ రాశి వారికి ఈ యొక్క సంవత్సరం మే 14 నుండి వివాహం అనేది తథ్యంగా జరుగుతుంది. వివాహం చేసుకోవటానికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయంగా కూడా చెప్పచ్చు. ముఖ్యంగా స్త్రీలకి సౌభాగ్యం పొందగలుగుతారు. మరి వాటితో పాటు సంతాన భాగ్యాన్ని కూడా పొందగలుగుతారు. ఈ 2 అవకాశాలు అనేది ఈ రాశి వారికి బాగా కలిసి వచ్చేటువంటి సుగుణాలుగా చెప్పచ్చు. ఈ రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. సుఖాన్ని పొందగలుగుతారు. సుఖం అంటే ప్రశాంతత, సుఖాన్ని ప్రశాంతంగా చెప్పచ్చు అన్నమాట. అంటే ఎటువంటి చీకు చింత లేనటువంటి వాడు సుఖంగా ఉన్నట్లుగా మన శాస్త్రం చెప్తుంది. ఆ యొక్క ప్రశాంతమైనటువంటి గుణాన్ని పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగాను రికవరీ బాగుండటం అనేది ఒక మంచి పరిణామం. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా బుక్ స్టాల్స్ రన్ చేస్తున్నటువంటి వారు, స్టేషనరీ షాప్స్ రన్ చేస్తున్నటువంటి వారు, ప్రింటింగ్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానికల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా, మరియు టీచర్స్కి, ప్రొఫెసర్స్కి, ప్రిన్సిపల్స్కి ఎవరైతే ఉన్నారో అంటే ఆ యొక్క రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి, మరి స్కూల్ మేనేజ్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి బాగా కలిసి వస్తుంది అన్నమాట. గురువు యొక్క స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. వారికి బిజినెస్ బాగా జరగటం కానీ లేకుండా ఉంటాయి. ఎందుకంటే ఈ రోజుల్లో విద్య అనేది బిజినెస్గా అయింది కాబట్టి బిజినెస్ అని చెప్పడం జరుగుతుంది. కానీ విద్య అనేది ఎప్పటికీ బిజినెస్ కాదు. విద్య అనేది ఇట్ ఈస్ నాట్ ఏ అమ్మేటువంటి వస్తువు అయితే కాదు. ₹1,00,000 డబ్బులున్నా సరే మనకు చదువు రమ్మంటే చదువు రాదు. అందుకని విద్య నిగూఢమైనటువంటి ధనంగా చెప్తారు అన్నమాట. కానీ ఈ రోజుల్లో ఆ యొక్క నిగూఢమైనటువంటి ధనాన్ని ధనంగా మారుస్తున్నారు. ఆ యొక్క విషయం మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రంగాల్లో పనిచేసేటువంటి వారు. ఈ యొక్క రంగాలే కాదు, ఈ యొక్క సంవత్సరం ముఖ్యంగా మెటల్స్లో టచ్ చేసేటువంటి వారికి కూడా బాగుంటుంది. బంగారం, లోహ కార్మికులు ఎవరైతే ఉంటారో బంగారం వృత్తి చేసేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. వాటితో పాటు స్టీల్ అండ్ మెటల్స్లో పనిచేసేటువంటి వారు, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి వారు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ముఖ్యంగా పదోన్నతి పొందగలుగుతారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో కూడా కొంచెం ఒక అడుగు దూకుడుగానే ఉండగలుగుతారు. ఎవరైతే విదేశీ విద్య గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారో ఇప్పుడున్నటువంటి గ్లోబల్ క్రైసిస్ ఏవైతే నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, గత పంచాంగ వివరణలో కూడా చెప్పడం జరిగింది ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది. ఈ యొక్క సంవత్సరంలో గ్లోబల్ క్రైసిస్ ఉన్నప్పటికీ కూడా వీరు విదేశీయాన విద్య గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు కానీ, విదేశం వెళ్ళాలనుకున్నటువంటి వారు కానీ వెళ్ళాలనుకుంటే అవకాశాలు అనేవి పొందగలుగుతారు. అవకాశం అనేది రాగలుగుతుంది. ఉన్నటువంటి గ్రహస్థితి తులారాశి వారికి 2nd ర్యాంకింగ్ అన్నమాట. యాక్చువల్ చెప్పాలంటే నేను అనుకున్న వాటిలో మొదటి ర్యాంకింగ్ చెప్పాలంటే వృషభ రాశి అనుకుంటే 2nd ర్యాంకింగ్లో ఉండేటువంటి వారు తులారాశి అని చెప్పవచ్చు అన్నమాట. సో గ్రహస్థితి పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి మిగతా
విషయాలు గమనించినట్లయితే మనకు వృత్తిపరంగా గతంలో ఉన్నటువంటి కొన్ని కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగలుగుతాయి అన్నమాట. మెయిన్గా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. ఈ యొక్క హౌస్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మేటువంటి వారు, మేస్త్రి పనిచేసేటువంటి వారు కానీ, గృహాలు కట్టి అమ్మేటువంటి బిజినెస్ చేసేటువంటి వారు కానీ వీరికి కొంచెం బాగుంటుంది. వడ్డీ వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. కొంచెం గతంతో పోల్చుకుంటే ప్రశాంతంగా ఉంటారు. ముందుగా ఇంట్లో ఒకరికి పిల్లలు బాగా ఎదిగి రావడం, వారు సక్రమమైనటువంటి మార్గంలో ప్రయాణం చేయటం, ఇంట్లో శుభకార్యం జరగటం, ఆ శుభకార్యం ద్వారా ఇంట్లో ఒక మంచి ఆనందం కలగటం, సంతానం గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి సంతానం కలగటం అనేది ఒక మంచి పరిణామం. సంతానంతో కుటుంబ వృద్ధి ఉంటుంది. కుటుంబ వృద్ధితో ఇంట్లో ప్రశాంతత అనేది ఉంటుంది అన్నమాట. ఇలాంటి విషయాలు ఒకదాని మీద ఒకటి ఇంటర్ డిపెండెంట్ అవుతాయి. ఆ యొక్క విషయాలు అనేవి ససంపూర్ణంగా జరుగుతాయి అన్నమాట. ఈ యొక్క సంవత్సరంలో తులారాశి వారికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఈ యొక్క రాబోతున్నటువంటి మే 14 నుంచి అనుకూలమైనటువంటి స్థితి. కాకపోతే ఈ రాశి వారికి గమనించాల్సినటువంటి ఒక విషయం మూలాంకంలో కూడా ఉంది. ఏంటంటే రాబోతున్నటువంటి అక్టోబర్లో, ఎందుకంటే అక్టోబర్ టు నవంబర్, డిసెంబర్ వరకు కూడా గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. ఎందుకంటే ఈ రాశి వారికి గురువు అతిచార స్థితిలోకి వెళ్తున్నాడు. ఈ యొక్క గురువు అతిచార స్థితి అనేది స్టార్ట్ అయ్యేది ముఖ్యంగా అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. నవంబర్లో మళ్ళీ వక్ర మార్గంలోకి గురువు మారుతున్నాడు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు అన్నమాట. ఇది జనరల్గా మనం గమనించాం. ఎందుకంటే ఇది ఇటువంటి గ్రహస్థితి బుధుడిలో మారుతూ ఉంటుంది, కానీ ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చేటువంటి రేర్ ఇదన్నమాట. అది మూమెంట్ గురువు ఎప్పుడు జరగదు. అది ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది. అది నెక్స్ట్ రాబోతున్నటువంటి 8 సంవత్సరాలు ఉంటుంది. ఆ యొక్క డిసెంబర్ అంటే అక్టోబర్ నుంచి, అక్టోబర్లో కరెక్ట్గా అక్టోబర్ 18వ తారీఖున స్టార్ట్ అవుతుంది. గురువు అతిచార స్థితిలోకి వెళ్తాడు. ఆ యొక్క స్థితి మళ్ళీ డిసెంబర్లో కంప్లీట్ అవుతుంది అన్నమాట. అంటే డిసెంబర్ 5వ తారీఖున మళ్ళీ వస్తాడు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల మటుకు కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంటుంది. డౌన్ ట్రెండ్లో ఉండటం వల్ల డౌన్ ట్రెండ్లో కూడా వచ్చేటప్పటికి ఒక 15 రోజులు 20 రోజులు బాగా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే గురువు వెనక్కి వెళ్ళి ముందుకు రావటం వల్ల దీని యొక్క ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి మెయిన్గా, ఎందుకంటే గురువు అప్పటి వరకు రజతమూర్తిగా ఉంటాడు. రజతమూర్తిగా ఉన్నటువంటి గురువు వచ్చేటప్పటికి తన యొక్క మార్పు జరుగుతుంది. అంటే కరెక్ట్గా అక్టోబర్ 18 నుండి నవంబర్ వరకు అన్నమాట. రజతమూర్తిగా ఉండి వచ్చేటప్పటికి లోహమూర్తిగా మారుతున్నాడు. ఈ పీరియడ్ అనేది చాలా క్రిటికల్. అంటే అక్టోబర్ 18 నుండి మనకు నవంబర్ 11వ తారీఖు వరకు. నవంబర్ 11 నుంచి మళ్ళీ రికవరీ మోడ్లోకి వస్తారు. ఈ యొక్క అక్టోబర్ 18 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు లోహమూర్తిగా మారినప్పుడు గురుబలం తగ్గిపోతుంది. గురుబలం తగ్గిపోయినప్పుడు ఈ రాశి వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. వైవాహిక జీవితంలో కానీ చిన్న చిన్న ఇష్యూస్ అనేవి ఎక్కువగా అరైజ్ అవుతూ ఉంటాయి. ట్రావెలింగ్లో ఇష్యూస్ ఎదురవ్వటం, వైవాహిక జీవితంలో ఇష్యూస్ ఎదురవ్వటం. సో కాబట్టి ఈ రాశి వారు ఆ పీరియడ్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేయాలి అనేది మనం చూద్దాం. ముందుగా ఆ పీరియడ్లో కూడా తెలుసుకోవాలి. కాబట్టి దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి సాక్షాత్ గురుస్వరూపుడు మనకు కోటప్పకొండలో కూడా ఆ యొక్క లింగం అనేది ఉందన్నమాట. అంటే బ్రహ్మసూత్రంతో కలిగినటువంటి లింగం ఇది. వీలైతే అక్కడికి వెళ్ళండి, గురుగ్రహం మంత్ర జపం చేసుకోండి, మరియు అదేవిధంగా ఆ యొక్క లింగానికి అభిషేకం చేయించండి. ఇది ఎక్కువగా మంచి ఫలితాలను ఇవ్వగలుగుతుంది. లేని పక్షాల్లో ఇంట్లో మేధా దక్షిణామూర్తి పటాన్ని పెట్టుకొని స్వామివారిని పూజించవచ్చు. జ్ఞానస్వరూపుడు అన్నమాట. జ్ఞానం అనేది ముఖ్యం ప్రతి మనిషికి. మరియు వటవృక్షం ఏదైతే ఉందో అది జ్ఞానస్వరూపమైనటువంటి వృక్షం అన్నమాట. అది దాని చుట్టూ ప్రదక్షిణ చేయండి గురువారం పూట. మరియు అదేవిధంగా కింద దీపారాధన చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా విద్యార్థులు ఈ యొక్క పరిహారం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. గురుగ్రహ సంచారం కారణంగా తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.